నమో గురుభ్యః. మనము మన అమృత బిందు ఉపనిషత్తును అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. మన ఉపనిషత్తు మనకు ఏమి ఉపదేశం చేసింది పోయిన వారము అంటే, నిరోధము లేదు, ఉత్పత్తి లేదు. అసలు దానికి బంధము లేదు. నువ్వు బద్ధుడివి గాదు. ఆ బంధాల్లో నుంచి బయటపడ్డానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్న సాధకుడివి కూడా కాదు. ఎందుకు చేస్తారు ఎవరైనా సాధన అంటే మోక్షం కోసం గదండీ అని అంటావేమో! నీకు మోక్షం కావాలన్న ఇచ్చ గూడా లేదు. నీకు ఆ మోక్షం వల్ల ఆ మోక్ష ఇచ్చతో సాధన చేసి, ఆ బంధాల్లో నుంచి బయటపడ్డము, ఆ విధంగా నువ్వు ముక్తుడివవ్వడము కూడా లేదు. ఇంకింతే విషయం పరమార్థంగా ఉన్నది ఇంతే అని చెప్పింది మన ఉపనిషత్ మంత్రము. దీన్ని కొంచెము జాగ్రత్తగా విచారణ చేద్దాం. ఇవాళ ఒక 3, 4 మంత్రాలు చాలా జాగ్రత్తగా విచారణ చేద్దాము. కాన్సెప్ట్ చూస్తున్నాము. కాబట్టి లౌకికమైన ఆలోచనలన్నీ పక్కన బెట్టి, లౌకికంగా ఇంతవరకు మీరు గ్రహిస్తున్న వాటిని ప్రణిపాతం చేసి, ఇక్కడ మన వేదం చెప్తూ ఉన్న విషయాన్ని యథాతథంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేస్తూ వెళ్దాము. నాకు ఉత్పత్తి లేదు, నాశము లేదు. నేను ఒకప్పుడు నశించిపోయాను అంటే మోక్షం అనుకుందాము. నేను నా స్థితిని పోగొట్టుకున్నాను, మోక్షాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు కాబట్టి మళ్ళీ మోక్షాన్ని పొందాలి. నా స్థితిని నేను పొందాలి. నేను బద్ధుడినై ఉన్నాను. అందుకని సాధన చేసి ముముక్షుత్వంతో ముక్తిని సాధించాలి అని అనుకుంటున్నవి ఒక్కటి గూడా నీకు లేవు. ఒక్కటి గూడా లేవు. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, నీకు బంధము లేదు, మోక్షము లేదు. పరమార్థంగా ఉన్న విషయం ఇంతే. నువ్వు ముక్తుడివి కూడా గాదు. నువ్వు పరమార్థంగా, యథార్థంగా నువ్వు బద్ధుడివి గాదు, ముక్తుడివి కూడా కాదు. ముక్తుడిని కాకపోతే ఏమయ్యాను నేను అని అడుగుతావేమో! ముక్తుడివి అవ్వాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్‌గా బద్ధుడివై ఉండాలి కదా! నేను బద్ధుడిని అని నువ్వు అనుకున్నావంటే, అప్పుడు ఆ బంధాల్లో నుంచి ముక్తి కోసం నువ్వు ప్రయత్నం, సాధన చేయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యము. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నేను ఇప్పుడు బంధాల్లో ఉన్నాను. ఇందులో నుంచి బయటపడి ముక్తుడినవుతాను అని మీరనుకున్నారంటేనే, విషయాన్ని అయథావత్తుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు మీరు బంధాల్లోనే లేరు గాబట్టి, ముక్తుడు అవ్వవలసిన అవసరం కూడా లేదు. మీరసలు బద్ధుడే కాదు గాబట్టి, ముక్తుడవ్వవలసిన అవసరం లేదు. బద్ధుడినై ఉన్నాను అని ఏమనిపిస్తున్నదో అదంతా అసత్. మీరు ఈ విషయం అర్థం చేసుకోకుండా, బంధాల్లో ఉన్నాను, ఇందులో నుంచి నేను బయటపడతాను, ముక్తుడినవుతాను అని ఎంత కాలం అనుకుంటూ ఉంటారో, అంత కాలము బంధాలు ఉంటూనే ఉండాలి. అందులో నుంచి బయటపడ్డానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి మీరు ముక్తుడు అవ్వడం అన్నది ఉండనే ఉండదు. జరగదు. మీరు ఎప్పుడూ బద్ధుడిగానే ఉంటారు. నేను ఈ బంధాల్లో నుంచి బయటపడాలి అని అనుకున్నంత వరకు మీకా బంధాల్లో నుంచి మోక్షం ఉండదు. ఎందుకు అంటే లేని బంధాలు ఉన్నాయని మీరు కల్పించుకుంటున్నారు కాబట్టి, లేని బంధాల్లో నుంచి బయటపడ్డం అన్నది ఎప్పటికీ జరగదు గాబట్టి, ఉన్నాయని మీరు అనుకుంటున్నారు గాబట్టి, ఆ బంధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మోక్షం అస్సలు అవకాశం ఉండదు మీకు. అంత అనర్థం ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకున్నామంటే. మోక్షం కావాలి అంటే దానికి ప్రీ రిక్విజిట్ బంధం ఒకటి ఉండాలి అసలు ఫండమెంటల్లీ. మోక్షం ఉండాలి, మోక్షం కావాలి, మోక్షం పొందాలి అని ఏదనుకున్నా సరే, మోక్షం అన్నది ఒకటి ఉండాలి అంటే, ముందు దానికి బంధం అని ఒకటుండాలి.
మీరు మోక్షం సాధిస్తాననుకున్నారంటే, బంధాల్లో ఉన్నాను అని అనుకోవడంతో మొదలవుతుంది. బంధాల్లో ఉన్నాను అని అనుకున్నారంటే, అందులో నుంచి బయటపడ్డం అని ఏదో యాక్టివిటీ ఉంటుంది. కానీ అసలు ఈ బంధం లేదు గాబట్టి, లేని బంధాల్లో నుంచి మీరు బయటపడ్డానికి ట్రై చేస్తున్నంత వరకు, లేని దాంట్లో నుంచి బయటపడడం ఎట్లా ఉంటుంది? కుదిరే పని గాదు గాబట్టి, ఆ లేని బంధాలు ఉన్నట్టుగా మీరు ఎప్పుడూ భావన చేస్తూ బద్ధుడయ్యే ఉంటారు తప్ప, ముక్తుడయ్యేందుకు అవకాశం ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన అమృత బిందు ఉపనిషత్తు అత్యంతమైన రహస్యము ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నది. నువ్వు ముక్తుడివి కావు. ఎందుకు అంటే, నువ్వు బద్ధుడివి గావు అందుకని. నువ్వు బద్ధుడివైతే గదా ముక్తుడివవ్వడము. నువ్వు బద్ధుడివే గానప్పుడు ముక్తుడివయ్యేందుకు అవకాశం లేదు. నువ్వు బద్ధుడివి గాదు, ముక్తుడివి గాదు. 2 లేవు. ముందు ఈ విషయం పరమార్థంగా, ఫండమెంటల్‌గా ఉన్నది ఉన్నట్టు అర్థం జేసుకో. ఇదొక్కటి తప్పుగా అర్థం జేసుకున్నావంటే, మోక్షం సాధిస్తానన్నావంటే మాత్రము, బద్ధుడినై ఉన్నాను అన్న విపరీత జ్ఞానంతో ఉంటావు గాబట్టి, లేనిది ఉన్నట్టుగా భావిస్తావు గాబట్టి, లేని దాంట్లో నుంచి బయటపడ్డం అన్నది ఇంక జరగదు. దీని గురించి ఇంకా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి అంటే, ఇంకొక రకంగా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్‌తో సహా చెప్తాను పట్టండి. ఎట్లా ఉంటుందంటే, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లాజిక్స్ అవన్నీ పని చెయ్యవు. హేతువులన్నీ పని చెయ్యవని పాపం ముందే జెప్పింది. మన 9వ మంత్రము దీన్ని ఏ హేతువుతోటి అర్థం చేసుకోవడం కష్టము అని ఎందుకు చెప్పింది అంటే, ఇది యాక్చువల్‌గా సర్క్యులర్ లాజిక్ కాబట్టి. ఆ లాజిక్‌లో లోపముంది గాబట్టి. లాజికే ప్రాగ్మాటిక్ గాబట్టి, అందులో నుంచి బయటపడ్డము, దాన్ని సాధించడం కుదరదు. ఇది సర్క్యులర్ లాజిక్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా పట్టుకోకుండా, ఉన్నదాన్ని పట్టుకోవడం పక్కన బెట్టి, లేని దాన్ని ఒకటి కల్పించి పట్టుకోవడం ఏదున్నదో, దాన్ని ఇక్కడ ఈ లాజిక్‌లో దోషంలాగా మనం ముందు అర్థం జేసుకోవాలి. ఏదైనా నిజంగా ఒకటి ఉన్నది అంటే, దాని గురించి అర్థం జేసుకోవడం సులువు. కానీ లేని దాన్ని ఉన్నదని ఊహించుకుని ఇప్పుడు దాన్ని అర్థం జేసుకోవడానికి ప్రయత్నం జేసినప్పుడే అది పని జెయ్యదు. ఈ సర్క్యులర్ లాజిక్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సర్క్యులర్ లాజిక్ ప్రాగ్మాటిజం అనేదన్నానో, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏమి సాధించడానికి ట్రై చేస్తున్నామో. ప్రాగ్మాటిజం గురించి ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చాలా ఫన్ లాగా అనిపించే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక భార్య, ఒక భర్త ఉన్నారనుకోండి. ఒకానొక రోజు ఏదో కారణానికి భార్య వాళ్ళ భర్తతో ఇంకివాల్టి నుంచి మనిద్దరం కలిసుండడం కుదరదు. నాకు నువ్వు నచ్చట్లేదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. అందుకని మనము విడిపోదాము అని ఆమె చెప్పిందనుకోండి. చెప్పగానే ఆ భర్త వాడెవడు? అని అడిగాడనుకోండి. ఇది జోక్. మామూలుగా ప్రపంచంలో జోక్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. ఒక చిన్న కార్టూన్ ఉన్నదనుకోండి. ఒక కార్టూన్, ఒక జోక్ ఉన్నదనుకోండి. అందులో ఆ భార్యేమో ఓకే. ఇవాల్టి నుంచి మనం విడిపోదాము అని చెప్పగానే భర్త వాడెవడు? అని అడిగాడనుకోండి. ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళకేమర్థమవుతుంది? ఆ భర్త ఏమనుకుంటున్నాడు? ఆ భార్యకి ఇంకెవడో ఇష్టం గాబట్టి నన్నొదిలిపెట్టేసి పోతానంటున్నది అని అర్థమవుతుంది. అదేదో కామెడీ జోక్‌లాగా కావాలంటే పనికొస్తుంది. ప్రపంచంలో ఇట్లా హర్ట్‌ఫుల్‌వన్నీ జోక్స్‌లాగా నడుస్తూ ఉంటాయి వ్యవహారంలో. ఇప్పుడు ఇందులో జోక్ బానే ఉంది. కామెడీ బానే ఉంది. ప్రాపంచికంగా వాళ్ళకిట్లానే నవ్వులొస్తుంటాయి గానీ, ఇందులో ఉన్న సర్క్యులర్ లాజిక్ ఏంటంటే, ఇందులో ఉన్న ప్రాగ్మాటిజం ఏంటంటే, ఆమె చాలా క్లియర్‌గా నువ్వంటే నాకు ఇష్టం తగ్గిపోయింది. మనిద్దరం కలిసుండాలని నేను అనుకోవట్లేదు. మనం విడిపోదాము అని చెప్పింది. అది అసలు యాక్చువల్‌గా యదార్థం. ఈయనేమనుకుంటున్నాడు, ఆమెకు ఇంకెవరో అంటే ఇష్టం గాబట్టి నన్నొదిలిపెట్టి పోతానంటున్నది.
ఆమెకి ఇంకెవరో అంటే ఇష్టం గాబట్టి నా మీద ప్రేమ తగ్గిపోయింది. నన్నొదిలిపెట్టి పోతానంటున్నదని ఈయన అర్థం చేసుకున్నాడనుకోండి. ఫస్ట్ ఇప్పుడేంటి విషయము, ఆమెకు నిజంగా ఎవరు వేరే వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు. నిజంగానే ఈయనంటే ఇష్టము లేకపోవచ్చు. ఆ ఉన్న విషయాన్ని తనంటే తన భార్యకి ప్రేమ తగ్గింది, ఇష్టం తగ్గింది గాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నది అని ఏదున్నదో డైరెక్ట్ పాయింట్ దాన్ని వదిలిపెట్టి, దాన్ని పట్టుకోవడం మానేసి, అదిగో ఆమెకి ఇంకెవరో అంటే ఇష్టముంది గాబట్టి నన్నొదిలిపెడతానంటున్నదని ఇంక దాని గురించి ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడనుకోండి. ఎవడు వాడు? ఎన్నాళ్ళ నుంచి నీకు తెలుసు? నాకు తెలియకుండా ఇన్నాళ్ళ నుంచి కలిసుంటున్నావా? లేదు. నాకింకెవరు తెలీదు. నాకింక వేరే వాళ్ళెవరి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు నిజంగా గూడా నీతోటి కలిసుండాలని లేదు అని ఆమె ఎన్ని సార్లు చెప్పినా సరే, ఎంత ప్రూవ్ చేయగలదు? ఎంత ప్రూవ్ చేయగలదు? ఎందుకు చేయడం అసలు ప్రూవ్ చేయడం ఎందుకు? కానీ ఇతను మాత్రము నీకింకెవరో ఇష్టం గాబట్టే నన్ను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటూ పట్టుకొని కూర్చున్నాడనుకోండి. అసలు ఫండమెంటల్‌గా లాజిక్‌లోనే లోపముంది గాబట్టి, ఇంక లేని దాన్ని ప్రూవ్ జేయవలసొస్తుంది. ఆమెకింక వేరే వాళ్ళెవరో ఇష్టము ఉండడం అన్నది లేని విషయము. అది లేదు అని ప్రూవ్ చేయడము మీద ఫోకస్ ఉంటుంది గానీ, నువ్వంటే నాకు ఇష్టం తగ్గింది, మనం కలిసుండడం కుదరదని ఆమె చెప్తున్న యాక్చువల్ పాయింట్ మీద ఫోకస్ ఉండదు. ఇట్లాంటి బేస్‌లెస్ లాజిక్స్ ఏముంటాయో వాటిని ప్రాగ్మాటిజమ్స్ అని పిలుస్తారు. ఇంక ఈ సర్క్యులర్ లాజిక్‌లో నుంచి బయటపడడం అన్నది ఉండదు. దీన్నే వ్యవహారంలో ఉన్న లాజిక్ అని పిలుస్తారు. నేను చూపిస్తాను. ఇక్కడ సర్క్యులర్ లాజిక్ అంటే ఏది వాళ్ళు కంక్లూడ్ చేయదలుచుకున్నారో దానితోటే మొదలుబెట్టి ఇంతకీ లేని దానికి ఎవిడెన్స్‌లు, ప్రూఫ్‌లు, లాజిక్స్, రీజనింగ్స్‌తో కూర్చొని ఉన్నదాన్ని పట్టించుకోరు. ఇది పెద్ద ఫ్లా అంటే దోషము ఈ లాజిక్‌లో. ఈ లాజిక్‌లో ఉన్న పెద్ద దోషమది. అది ఇట్లా పనిచేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తూ వచ్చారు. సర్క్యులర్ రీజనింగ్ అంటే అదొక ప్రాగ్మాటిక్ డిఫెక్ట్. ప్రాగ్మాటిక్ దోషమది. ఎక్కడ ప్రెమిసెస్ ఆర్ జస్ట్ యాస్ మచ్ ఇన్ నీడ్ ఆఫ్ ప్రూఫ్. అసలు ప్రెమిస్ ఆమెకు వేరే వాడంటే ఇష్టము అన్నదే అక్కడ ముందు లేదు. లేని విషయాన్ని ముందు ప్రూవ్ జేసి, ఆ తర్వాత ఎవిడెన్స్‌లవన్నీ పట్టుకొనొచ్చి ఇంకేంటేంటో చెయ్యాలసలు. ముందు ముఖ్యంగా నువ్వంటే ఇష్టం లేదని జెప్పింది. దాన్ని పక్కన పెట్టి మిగిలినవన్నీ ఫోకస్ చేయడం ఉంటుంది. ఈ రకంగా చేసే వాటినేమంటారో, దాని పేరు వ్యవహార జ్ఞానము అని పిలుస్తారు. ఇదంతా వ్యావహారికము. అంటే నిజంగా ఉన్నది కాదు అని అర్థం. వ్యవహారం కోసం దీన్ని వ్యవహార వాదం అని గూడా పిలుస్తారు. ఇది మొత్తం అంతా మనం చదువుకున్న శాస్త్రాల్లో లేని అసత్తు ఉన్నది అని డిస్కషన్స్ మొత్తం అంతా ఇదొక్కటే టాపిక్ మీద నడుస్తుంటుంది. లేని బంధాలు ఉన్నట్టుగా ఊహించుకుని, అందులో నుంచి బయటపడ్డానికి ఏహేంటో ప్రయత్నాలన్నీ చేస్తూ కూర్చున్నంత వరకు లేనివి గాబట్టి, లేని వాటిలో నుంచి బయటపడ్డం అన్నది ఉండదు గాబట్టి, ఇంక వాడెప్పుడు అందులోనే ఉంటాడు. బికాజ్ మళ్ళీ ఇంకొక చిన్న కథ లాంటిది గుర్తుకొస్తున్నది. అప్పుడప్పుడు మనం ఇక్కడ గూడా మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదో ఒక ఎద్దున్నది. దాన్ని ఆయన ఆ ఎద్దుని కట్టేసే ఆయన పొలానికి తీసుకొని వెళ్లి కట్టేయడం అవన్నీ చేసే ఆయన, దాని మెడలో తాడు వేసి కట్టి దాన్ని పట్టుకొని తీసుకొనొచ్చి పొలంలో ఏదో ఒక గుంజకేసి ఆ తాడుని కడితే అది అక్కడే కూర్చునేది. ఒకానొక రోజు ఆయన తాడు తీసుకోవడం రావడం మర్చిపోతే, మరేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ "ఏం పర్వాలేదు తాడు కట్టినట్టుగా నువ్వు నాటకం చేసావనుకో, నిజంగా నువ్వు తాడు కడుతున్నావనుకోని అది నమ్మి, ఆ తాడుకు బద్ధమై అట్లనే ఉంటుంది" అని చెప్తే ఆయన సరే అని ఏదో దాని మెడలో తాడు కట్టినట్టు, దాన్ని తీసుకొనొచ్చి ఆ గుంజకు గట్టినట్టు రోజు చేసేదేదున్నదో, అట్లనే చేస్తే నిజంగానే ఆ ఎద్దు నన్ను కట్టేసాడనుకోని అక్కడే కూర్చుంటుందది. ఇంకిప్పుడు ఆ బంధంలో నుంచి అది బయట ఎట్లా పడుతుంది? ఆ బంధం ఇంతకి బయట లేదు. దాని బుద్ధిలో అదే కల్పించుకున్నది గాబట్టి.
లేని బంధంలో నుంచి అది బయటపడ్డం అన్నది ఉండదు లేదు. అదెప్పుడూ అట్లానే ఉంటుంది మామూలుగానే. అదెక్కడైనా ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ లేని బంధాలన్నీ మనమే కల్పించుకుని ఉన్నట్టుగా అనుకుని, వాటికి మనమే బద్ధులమయ్యామని మనమే నమ్మి, అందులో నుంచి బయటపడాలని మనమే భావన జేసుకుని, అందుకోసం సాధనలన్నీ జేసుకుంటూ, ప్రయత్నం చేస్తున్నంత వరకు ముక్తి ఉండదు. మరైతే ఏం చెయ్యాలి? పరమార్థంగా లేని దాన్ని లేదు అని తెలుసుకోవడమే మనం చేయవలసిన విషయం. యదార్థంగా నిజంగా ఇది లేదు అని తెలుసుకోవడమే అంతే అయిపోయింది. తెలుసుకుంటే అయిపోయిందింక. లేదు అని తెలుసుకోవడం. మనం చేసే సాధన దేనికి ఇది ఫండమెంటల్ జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. జ్ఞాపకం బెట్టుకోవాలి. ఒక్క క్షణం మర్చిపోరాదు మనము. మనం చేస్తున్న సాధన మోక్షం సాధించడం కోసమో, మనల్ని మనం సంపాదించుకోవడం కోసమో, మనల్ని మనం చేరుకోవడం కోసమో, మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఇట్లాంటివేవి గావు. మనల్ని మనం చేరుకోవడం, మనల్ని మనం పొందడం, మనల్ని మనము తెలుసుకోవడము ఇటువంటివన్నీ ఉండవు. మనం చేసే సాధన దేనికి అంటే, లేనివన్నీ ఉన్నాయనుకుంటున్నాము. లేవని తెలుసుకోవడం వరకే సాధన. ఉన్నదాన్ని ఎట్లా తెలుసుకుంటావు? ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. అది నువ్వే. కాబట్టి నీ గురించి నువ్వు కొత్తగా తెలుసుకోక్కర్లేదు. లేని దాంట్లో నుంచి బయటెట్లా పడతావు కొత్తగా? లేని దాంట్లో నుంచి బయటపడడం కూడా ఉండదు. కాబట్టి అది కూడా చేయక్కర్లేదు. చేయవలసిందేంటంటే లేనిది లేదు అని తెలుసుకోవాలి. మనం చేసే సాధన మనమెవరమని తెలుసుకోవడం కోసం కాదు. మనము ఏవో బంధాల్లో ఉన్నాం అందులోంచి బయటపడడం కోసము గాదు. రెండూ గాదు. మనమెవరమని మనం తెలుసుకోవాల్సిన పని లేదు. మనకు బంధమే లేదు గాబట్టి అందులో నుంచి బయటపడవలసిన పని లేదు. మనం చేయవలసిన సాధన దేనికి అంటే లేని బంధాలు ఉన్నట్టుగా మనము భావన చేస్తూ ఉన్నాము. ఈ మోహంలో నుంచి బయటపడాలంతే. లేవు అని తెలుసుకోవాలి. ఈ బంధాలు లేవు అని తెలుసుకోవాలి. దానికి సాధన. బంధాల్లో నుంచి బయటపడ్డానికి సాధన గాదు. బంధాల్లో నుంచి బయటపడ్డానికి సాధన చేస్తున్నంత వరకు బంధాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి. లేవు గాబట్టి బయటపడ్డం ఉండదు. కాబట్టి ఎప్పుడు బద్ధులమై ఉంటాం ఆ ఎద్దుల్లాగా. ఇది ముఖ్యమైన పాయింట్. వాస్తవంగా లేని వాటిని లేదు అని తెలుసుకోవడమే మనం చేయవలసిన పని. యాక్చువల్‌గా ఉన్న వస్తువును తెలుసుకోవాల్సిన పని లేదు. యాక్చువల్‌గా లేని వస్తువులో నుంచి బయటపడడం లాంటివేమీ ఉండవు. యాక్చువల్‌గా లేని వస్తువు లేదని తెలుసుకోవడం ఒకటే మనం చేయవలసిన పని. ఇప్పుడు దాన్నెట్లా చేస్తాము అని కొన్ని విషయాలిక్కడ చెప్తూ వచ్చారు చూద్దాము. ఏకః ఏవ ఆత్మా మంతవ్యః జాగ్రత్, స్వప్న, సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. ఆత్మ ఒకటున్నది. ఇంకింతే విషయము. అయితే కానీ నువ్వు ఆలోచన చెయ్యాలి అని చెప్పాను గదా! మంతవ్యః అని చెప్తున్నాను గదా! ఆలోచించవలసి ఉన్నది అని ఇక్కడ. చింతన చేయవలసి ఉన్నది అని చెప్తున్నాను గదా! భావన చేయవలసి ఉన్నది అని చెప్తున్నాను గదా! ఏంటో తెలుసా? 3 సినారియోస్ చెప్తాను అని చెప్తూ ఉన్నారిక్కడ. మన అమృత బిందువు ఒక సినారియో చెప్తున్నది. మన భగవద్గీత ఒక సినారియో చెప్తున్నది. మనము ఇంకొక సినారియో ఆలోచన చేసుకుందాము. 3 సినారియోస్‌లో నేను ఎక్కడున్నాను అని ఆలోచన చేద్దాము. మన అమృత బిందు ఏం చెప్తున్నది? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలున్నాయనుకో. 3 అవస్థల్లో అవస్థలు మారుతూ ఉన్నది దేనికి? ఆ మారుతూ ఉన్న అవస్థలతో మారుతూ వెళ్తూ ఉన్నది ఏది? అవస్థలు మారుతూ ఉంటే కూడా మారకుండా ఉన్నది ఏది? అని ఆలోచన చెయ్యి. జాగ్రత్త అవస్థలో ఉన్నది నేనే. స్వప్నావస్థలో ఉన్నది కూడా నేనే. సుషుప్తి అవస్థలో ఉన్నది కూడా నేనే. మరి ఏది మారుతున్నది? జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నంలో నుంచి, సుషుప్తిలో నుంచి స్వప్నంలో నుంచి, జాగ్రత్తలో నుంచి సుషుప్తిలో నుంచి ఈ అవస్థాత్రయాల్లో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మారుతున్నది ఏది? నీ ఉపాధి. నీ ఉపాధి అంతఃకరణం అని పిలుస్తావు. ఉపాధి అంటావు, మనసు అంటావు, బుద్ధి అంటావు, నువ్వు ఏదన్నా అనుకో. ఆ ఉపాధి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మారుతూ ఉన్నది. నువ్వు అన్ని అవస్థల్లో
అన్ని కాలాల్లో, అన్ని చోట్ల, అంతటా ఉన్నావు. నువ్వేమీ మారట్లేదు. నీ ఉపాధి అంటే నీ అంతఃకరణము జాగ్రత్త స్టేట్ నుంచి స్వప్నం స్టేట్‌కి, స్వప్నం స్టేట్ నుంచి సుషుప్తి స్టేట్‌కి, సుషుప్తి స్టేట్ నుంచి ఇంకేంటో మళ్ళీ జాగ్రత్త స్టేట్‌కి ఇట్లా మారుతూ ఉంటే, అది మారితే మారింది. మనసు ఒక అవస్థ నుంచి ఒక అవస్థకి మారితే మారింది. ఒక అవస్థలో ఉంటుంది. ఒక అవస్థలో నశిస్తుంటుంది. ఎందుకు? మనసు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో యాక్టివ్‌గా ఉంటుంది. సుషుప్తి అవస్థలో మనసు గూడా నశిస్తుంది. అయినా సరే, ఏది ఉన్నా, ఏది లేకపోయినా సరే, ఎప్పుడూ ఉంటూ ఉన్నదేది నువ్వు. అదొక్కటే ఉంటుంది. నువ్వు అంటే మళ్ళీ ఇక్కడ ఎన్ని రూపాలు కూర్చున్నాయో, అన్ని రూపాల్లో రకరకాలుగా నేనుగా కనిపిస్తున్నవి గాదు. రూపాలు కుండల్లాగా ఎన్నున్నా సరే, ఆ కుండల్లో ఉన్న ఖాళీ అంతా ఒకటేలాగా, రూపాలు కుండల్లాగా ఎన్నైనా కనిపించొచ్చు కానీ, ఉన్న ఆత్మ అన్నిట్లో మొత్తం అంతా పరుచుకుని ఉన్నది ఒక్కటే. దాంట్లో మార్పు లేదు. పోనీ రెండో సినారియో చూద్దాము. మనం భగవద్గీత చెప్పినట్టు కౌమారం, యవ్వనం, జర అని చెప్తూ వచ్చారాయన. బాల్యావస్థలో ఉన్నదేది నేను. కౌమార దశలో ఉన్నదేంటి నేను. యవ్వనంలో ఉన్నదేంటి నేను. వార్ధక్యంలో ఉన్నదేంటి నేను. మరణిస్తే ఉన్నదేంటి నేను. జన్మిస్తే ఉన్నదేంటి నేను. జన్మిస్తూ, మరణిస్తూ వృద్ధాప్యంలోకి, కౌమారంలోకి, బాల్యంలోకి, అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి మారుతూ ఉన్నదేది ఉపాధి. ఉపాధులు ఒక దశ నుంచి ఒక దశకి మారుతూ ఉంటే గూడా, నేను ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడు ఒకటేలాగా ఉంటాను మార్పు లేకుండా. ఎట్లా ఒక ఖాళీ మైదానం ఉన్నదనుకోండి. అందులో ఒక కుండ పెట్టామనుకోండి. ఆ ఖాళీ ఒక కుండలో ఉన్న ఖాళీగా సంకుచితమైనట్టు, పరిచ్ఛిన్నమైనట్టు అనిపిస్తుంది కానీ కాదు. అక్కడ ఇంకో 2, 3 కుండలు పెట్టామనుకోండి. ఖాళీ మళ్ళీ 3, 4 కుండలుగా విడిపోయిందనిపిస్తుంది కానీ కాదు. అక్కడ ఒక 100 కుండలు పెట్టామనుకోండి. 100 కుండలుగా ఖాళీ ముక్కలు చెక్కలైపోయిందా? కాలేదు. ఖాళీ అంటే ఆకాశము అదెప్పుడూ అట్లానే ఉంటుంది స్పేస్. కుండలొస్తుంటాయి, విరుగుతుంటాయి, ఎక్కువుంటాయి, తక్కువుంటాయి. ఆ కుండ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కదులుతుంటుంది. కానీ అది మాత్రం స్పేస్ మాత్రం కదలకుండా అట్లానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. ఒకటి మన 'అమృత బిందు' చెప్పింది చూసాము. ఒకటి భగవద్గీత చెప్పింది చూసాం గదా! ఒకటి మనం జూద్దాము. ఏదో మీనా అన్న కుండ ఉపాధి. ఈ గదిలో నుంచి లేచి ఆ గదిలోకి, ఆ గదిలో నుంచి లేచి ఆ గదిలోకి, కిచెన్‌లోకి, బాత్రూమ్‌లోకి, ముందు రూమ్‌లోకి, వెనక రూమ్‌లోకి వెళ్తూ వస్తూ ఉన్నదనుకోండి. ఆ కుండ కదులుతున్నది. నేను కదలను. నేను ఈ గదిలో ఉంటాను, ఆ గదిలో ఉంటాను, కిచెన్‌లో ఉంటాను, బాత్రూమ్‌లో ఉంటాను, ముందు ఉంటాను, వెనకాల ఉంటాను, పైన ఉంటాను, కింద ఉంటాను, అంతా ఉంటాను, కదలకుండా ఉంటాను. నాలోనే ఈ కుండ కదులుతూ ఉన్నది. మీనా అన్న కుండ నాలోనే కదులుతున్నది. కుండ కదులుతుంటుందంతే. నేనెందుకు కదులుతాను? నేనిక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను. మీనా అన్న కుండ ఈ గదిలో నుంచి లేచి ఆ పక్క గదిలోకి వెళ్ళిందనుకోండి. ఆ కుండతో పాటు ఖాళీ ఎందుకు కదులుతుంది? ఆ ఆకాశము, ఆ స్పేస్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అది అట్లానే ఉంటుంది. అది కదలకుండా అట్లానే ఉంటుంది. కుండ కదులుతుంటుంది మధ్యలో అంతే. లేదా కుండ మధ్యలో పగిలిపోతుంది. లేదా కొత్త కుండ వస్తుంది. కొత్త కుండ వస్తే ఖాళీకి, ఆ స్పేస్‌కి జరిగే మార్పేమీ లేదు. ఆ కుండ పగిలిపోతే స్పేస్‌లో కలిగే మార్పేమీ లేదు. ఆ కుండ కదులుతుంటే స్పేస్‌లో కలిగే మార్పేమీ లేదు. కుండలు మాత్రం కదులుతుంటాయి అంతే. ఇది అర్థం చేసుకున్నామంటే, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అందరిలో ఒకటే ఉంటుంది. అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. దానిలో మార్పులు లేవని ఏంటంటో చెప్తారు కదా! అవన్నీ అర్థమైతాయి. ఇక్కడ మన అమృత బిందు చెప్తున్న ఈ 2, 3 మంత్రాల్లో విషయం అర్థం చేసుకున్నామంటే, ఈ కుండ ఒకటి అర్థం చేసుకున్నామంటే, మిగిలిందంతా చాలా సులువుగా అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కుండ కదులుతుంటుంది.
కుండలో ఉన్న స్పేస్ అంతటా ఉంటుంది. అది కుండతో పాటు ఎందుకు కదులుతుంది? దాని గురించే మళ్ళీ ఇక్కడ 2, 3 మంత్రాలు చెప్పింది. ముందు ఇవాళ కొంత చూద్దాము. మళ్ళీ విచారణ చేస్తూ వచ్చే వారం ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఏకః ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చ ఏవ దృశ్యతే జలచంద్రవత్. ఆత్మ ఒకటే ఉంటుంది. అది భూతం. అంటే ఎప్పుడూ ఉన్నది అని అర్థం. కొత్తగా వచ్చేది గాదు, కొత్తగా పోయేది గాదు, కొత్తగా మారేది గాదు. ఎప్పుడూ భూతం అది. ఎప్పుడూ ఉండేదొకటున్నది. అది ఒక్కటే ఉంటుంది. చాలా లేవు ఒక్కటుంది. అయితే భూతాల్లో ప్రతి భూతంలో, ప్రతి కుండలో మళ్ళీ అదే ఉంటుంది. అదే స్పేస్ ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. ఒకే విధంగా ఉంటుంది. అందులో మార్పులు లేవు గానీ, కుండ మారినా కొద్దీ అది గూడా రకరకాలుగా ఉన్నట్టుగా, ముక్కలు ముక్కలైనట్టుగా అనిపిస్తుంది. కానీ, కుండ కొత్తగా కలగొచ్చు, కుండ పగలొచ్చు, కుండ కదలొచ్చు. కుండ కలిగినా, కదిలినా, పగిలినా స్పేస్ మాత్రం అట్లనే ఉంటుంది. ఇంకొక రకంగా చూద్దాము. ఈ కుండల్లో నీళ్లున్నాయనుకోండి. రకరకాల కుండల్లో ఏవేవో నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో ఆకాశంలో ఉన్న ఒక చంద్రుడు ఎన్ని కుండల్లో నీళ్లుంటాయో అన్ని నీళ్ళల్లో ప్రతిఫలిస్తూ కనిపించినంత మాత్రాన ఆకాశంలో చంద్రుడు చాలా అయిపోతాడా? లేదా అదే చంద్రుడు ముక్కలు చెక్కలై ఈ కుండల్లోకొచ్చి చేరతాడా? ఈ కుండ ఒక్కటి ఉంటే కింద ఆకాశంలోని చంద్రుడి ప్రతిబింబం ఈ కుండలో ప్రతిఫలించొచ్చు. కుండలు 10 ఉంటే 10 చంద్రుళ్ళు కనిపించొచ్చు. కుండలు 100 ఉంటే 100 చంద్రుళ్ళు కనిపించొచ్చు. కానీ బేసిక్‌లీ కుండ లేకపోయినా గూడా చంద్రుడు అట్లనే ఉంటుంది. కుండలో నీళ్లు కదులుతుంటే చంద్రుడు మారిపోవడము, కుండలు ఎక్కువైన కొద్దీ ఎక్కువ చంద్రుళ్ళవ్వడము, కుండలు పగిలిపోతే చంద్రుడు లేకుండా పోవడం ఇట్లాంటివన్నీ ఉండవు. చంద్రుడెప్పుడు ఒకటే ఉంటుంది. అది అట్లానే ఉంటుంది. మార్పు లేకుండా ఉంటుంది. అయితే చంద్రుడిలో మార్పెందుకుండదు? చాలా మారుతుంటుంది గదా! చంద్రుడు రోజుకో రకంగా ఉంటుంది గదా! చాలా కళలుంటాయి గదా! అనివన్నీ. ఎగ్జాంపుల్‌కి లిమిటేషన్స్ ఉంటాయి. అందుకని దృష్టాంతాలు చెప్పడం కష్టమని ముందే చెప్పుకున్నాం మనము. అందుకనే ముందే జాగ్రత్తగా 9వ మంత్రంలోనే మన ఉపనిషత్తు ఏం చెప్పింది? ఎగ్జాంపుల్స్ చెప్పడం కష్టము. దీన్ని అట్లా అర్థం చేసుకోవడం కుదరదు అని చెప్తూనే ఎట్లోకట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. కొంత ఆ ఎగ్జాంపుల్‌లోని గౌణార్థాన్ని అవసరమైనంత వరకు వాడుకోవాలి అంతేగాని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే రెండోది ఉండాల్సొస్తుంది. అది మళ్ళీ విరుద్ధం. కుదరదు. కాబట్టి ఇన్ని కుండలన్నీ ఉన్నాయి గదా! మీనాల్లాగా రకరకాల బాడీస్. ఈ మొత్తం బాడీస్‌లో ప్రకాశిస్తూ ఉన్నది నేనే. సరే దానికి ఈ ఎగ్జాంపుల్‌కి లిమిటేషన్స్ ఎక్కువున్నాయి గాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కుండ ఎగ్జాంపులే. ఘట సంవృతం ఆకాశం నీయమానః ఘటే యదా ఘటః నీయేత న ఆకాశః తద్వజ్జీవః నభోపమః. ఒక ఘటంలో ఆకాశము నిండి ఉన్నదనుకోండి చుట్టుకుని. ఒక కుండలో ఖాళీ ఉన్నదనుకోండి. స్పేస్. సరే ఈ రూమ్‌లో ఉన్నది ఆ కుండ. వాళ్ళేం చేశారు? ఈ కుండని తీసుకొని వెళ్లి బయట పెట్టాలని నిర్ణయించుకున్నారనుకోండి. ఆ కుండని తీసుకొని బయట పెట్టడానికి దాన్ని పట్టుకొని పోతూ ఉంటే, కుండను తీసుకొని వెళ్ళగలరు గానీ, స్పేస్ ఖాళీని తీసుకొని వెళ్ళగలరా? ఆ ఖాళీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అంతటా ఉంటుంది. కుండను మాత్రం పట్టుకొనెళ్తారు. ఓన్లీ ఏదున్నదో ఆ బౌండరీ ఆ ఖాళీకి ఒక బౌండరీ లాగా కనిపించింది గదా! కుండాకారంలో. ఆ కుండను తీసుకొని పోగలరు గానీ, దాంతో పాటు ఖాళీని తీసుకొని పోవడం కుదరదు. ఎందుకంటే ఖాళీ అంతటా ఉంటుంది. స్పేస్, ఆకాశం. అట్లనే మీనా అన్న కుండ ఈ గదిలో నుంచి, ఆ గదిలో నుంచి బయటికి, ఇంట్లోకి, లోపలికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు గానీ, అదెక్కడికెళ్ళినా మళ్ళీ నాలోనే తిరుగుతూ ఉంటుంది. నాలోనే కదులుతుంటుంది. నాలోనే పగులుతుంటుంది. నాలోనే కలుగుతూ ఉంటుంది కూడా. నాలోనే కదులుతుంటుందది. మళ్ళీ అది కదిలితే, మీనా అన్న కుండ కదిలితే, దాంతో పాటు నేనెక్కడ కదులుతాను? నేనంతటా ఉంటాను. మీనా అన్న కుండలోనూ ఉన్నాను, బయట ఉన్నాను,
ఎక్కడ పడితే అక్కడ ఇల్లు అన్న కుండలో, మళ్ళీ రకరకాల గదులు అన్న కుండల్లో, మళ్ళీ మీనా అన్న కుండలో అని ఇన్ని రకాలుగా ముక్కలు చెక్కలుగా ఉంటానా నేను? ఖాళీ ఖాళీ అంతే. అది ఆకాశం అట్లనే ఉంటుంది. అంతటా ఉంటుంది. ఒకేలాగా ఉంటుంది. మార్పు లేకుండా ఉంటుంది. మీనా అన్న కుండ, ఇదిగో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ కుండ కదలొచ్చు గానీ, ఆ ఆకాశము అట్లానే ఉంటుంది. అది మారదు. మీనాలో ఉన్న ఆకాశం సెపరేట్‌గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది చాలా ముఖ్యము. అర్థం చేసుకోవాల్సింది మనము. ఘటాన్ని తీసుకొని కుండని తీసుకొనెళ్ళొచ్చు మనం కానీ, ఆకాశాన్ని ఎక్కడ తీసుకొని వెళ్తాం అట్లానే, ఆకాశంలాగా ఆ ఆత్మ అట్లానే ఉంటుంది. ఆ ఉపాధి కదులుతుంటుందంతే కుండ. మళ్ళీ ఇంకొకటి చూద్దాం. ఘటవత్ వివిధాకారం భిద్యమానం పునః పునః తద్భేదే న చ జానాతి సహ జానాతి చ నిత్యశః. కుండల్లాగా వివిధమైన ఆకారాలు మీనాలాగా ఇక్కడ కూర్చొని వింటున్న రకరకాల కుండాకారాలు ఎన్నో ఉంటాయి ఉపాధులు. అవన్నీ పగిలాయనుకోండి. పగిలితే ఏమైంది? ఏమీ గాలేదు. కుండ పగులుతుంటుంది. మళ్ళీ కొత్త కుండ పుడుతుంటుంది. మళ్ళీ ఉన్న కుండ కదులుతుంటుంది. అటు ఇటు వెళ్తుంటుంది, వస్తుంటుంది, కూర్చుంటుంది, లేస్తుంటుంది. ఖాళీ మాత్రం ఎప్పుడు ఆ స్పేస్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. అది నేను. ఆ స్పేస్ ఏదున్నదో ఆకాశము అది నేను. ఆ కుండలు పగులుతుంటాయి. కుండలు కలుగుతూ ఉంటాయి. కుండలు కదులుతూ ఉంటాయి. నేను తెలుసుకుంటూ ఉంటాను. నిత్య సహాయ ఎప్పుడు కుండలొస్తున్నాయి, కుండలు పోతున్నాయని చూస్తూ ఉంటానంతే. కుండ వచ్చింది, కుండ పగిలింది అని చూస్తాను. కుండ కదులుతుంది అని చూస్తాను. కుండలకు తెలీదు పాపం. కుండకి మీనా అన్న కుండ అది ఎప్పుడు కలిగిందో దానికి తెలుస్తుందా? ఎవరో చెప్పాలి. పలానా రోజు, పలానా టైంలో నువ్వు పుట్టావంటే, ఆహా! అనుకోవాల్సింది ఆ కుండకి తెలీదు. కుండ పగిలిందనుకోండి దానికి తెలీదింకా. కుండ కదులుతున్నంత వరకు గూడా కుండలో ఉన్న నేనున్నాను గాబట్టి, నా రిఫ్లెక్షన్ అక్కడ ప్రతిఫలిస్తున్నది అంతే. దానికి నేను తెలుసుకుంటున్నాను గాబట్టి, ఆ కుండకి తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది గానీ, కుండకి తెలీదు. అది ఉన్నా, పగిలినా. కానీ నాకు తెలుస్తుంటుంది. ఎందుకు అంటే, ఈ కుండలన్నీ నాలోనే కలుగుతున్నాయి, నాలోనే తిరుగుతున్నాయి, నాలోనే పగులుతున్నాయి. ఉన్నాయి, తిరుగుతున్నాయి, పగులుతున్నాయి అని నేను చూస్తుంటాను. నాకు తెలుస్తుంటుంది. విచిత్రమేంటంటే, ఇప్పుడు మీనా అన్న ఒక కుండ ఏదో మీరిక్కడ కూర్చొని వింటున్న వాళ్ళలో ఇంకొక పలాని కుండ ఉన్నాయనుకోండి 2 కుండలు. ఆ 2 కుండలో ఒక గదిలో ఉన్నాయనుకోండి. ఒకే సమయంలో ఒకే గదిలో ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీనా అన్న కుండ ఏదో పలాని కుర్చీలో కూర్చున్నది. కూర్చుని అది అక్కడి నుంచి లేచి పక్కన గదిలోకి వెళ్ళిందనుకోండి. ఇక్కడ వింటూ ఉన్న ఎవరో పలాని ఇంకొక కుండ ఆ గదిలో ఉంది అనుకున్నాం గదా! అది వెళ్లి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చున్నది అనుకోండి. అప్పుడేమయింది? ఆ కుండలో అంటే మీ రూపంలో ఏ ఖాళీ ఉన్నదో, అది వచ్చి అక్కడ కుర్చీ అన్న ఖాళీలో కూర్చోలేదు. కుర్చీ అన్న ఖాళీలో కూర్చున్న మీనా అన్న స్పేస్ అక్కడి నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళలేదు. కేవలము ఆ గది అన్న స్పేస్‌లో, కుర్చీ అన్న స్పేస్‌లో మీనా అన్న కుండలో ఉన్న ఖాళీ అక్కడే ఉందెప్పుడు. ఇంతకన్నా ముందు దాన్ని మీనా అన్న కుండ ఆక్యుపై జేసింది. ఆ తర్వాత ఇంకొక వేరే కుండ వచ్చి ఆ స్పేస్ ఆక్యుపై జేసింది. అంటేమి ఓన్లీ కుండ కదిలింది. కుండలో ఉన్నదేదున్నదో అది కదల్లేదు. ఇది భావన చేసి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఎంతగా హెల్ప్ చేస్తుందో ఆత్మతత్వం గురించి అర్థం చేసుకోవడానికి. భావన చేస్తే అసలు ఒళ్ళు జలధరిస్తుంది. ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే నిజంగా గూడా. మీనా ఇక్కడ కూర్చుంది లేచి వెళ్ళింది అంటే, మీనాతో పాటు నేను వెళ్ళను. నేను అంతటా ఉంటాను. నేనెక్కడున్నానో, ఈ కుర్చీలో ఇప్పుడు నేను కూర్చున్నాను గదా! నేనిక్కడి నుంచి లేచి వెళ్ళాననుకోండి. ఇంకెవరైనా వచ్చి ఈ కుర్చీలో కూర్చుంటే, వాళ్ళతో పాటు వాళ్ళ స్పేసొచ్చి ఈ కుర్చీ అన్న స్పేస్‌లో కూర్చోవడం అట్లాంటివన్నీ ఉండవు. ఓన్లీ ఆ కుండ వచ్చి ఈ స్పేస్‌లో ఉంటుంది. ఇక్కడి నుంచి లేచెళ్తుంది అంతే గాని. ఇంతకుముందు ఇక్కడ కుండ మీనా అన్న కుండ కూర్చుంది. ఇది లేచి అక్కడికెళ్తుంది అంతే గాని
ఆ లోపల, బయట ఉన్న స్పేస్. మీనా అన్న కుండ లోపల, మీనా అన్న కుండ బయట, కుర్చీ అన్న స్పేస్, గది అన్న స్పేస్ ఇవన్నీ ఏవి మారవు. మీనా లోపల స్పేస్, మీనా బయట స్పేస్ 2గా లేవు మారడానికి. ఓన్లీ కేవలము మీనా మాత్రము, ఆ కుండ మాత్రం ఇటు నుంచి అటు కదులుతుంటుందంతే. ఇంతే విషయం. అర్థం చేసుకోగలిగితే. ఎంత ముఖ్యమైన కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నదంటే 'అమృత బిందు ఉపనిషత్తు' లిటరల్లీ బంగారం ఇది. లిటరల్లీ బంగారం. అర్థం చేసుకోగలిగితే, భావన చేయగలిగితే. దీన్ని ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మీరు ఆలోచన చేస్తూ ఉండండి. మంతవ్యం అని చెప్పారు. ఆలోచన చేయవలసిన విషయము. మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.